హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 22వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం. ముప్పైవ వాక్యాన్ని చదవాలని కోరుతూ ఉన్నాను. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారములు దిట్టపరుచుటకును బద్దలైన సందులో నిలుచుటకును తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. దేవుడి లేఖనాల్లో నుంచి మనతో మాట్లాడినట్లు ఒక స్తోత్రం చేతులెత్తి అందరం కూడా ప్రకటించువాడా, ఒప్పించువాడా, గ్రహింపు చేయువాడా, సమ్మతి గల మనసునిచ్చువాడా, వాక్య స్వరూపి, సత్య స్వరూపి, మాట్లాడు దేవుడా, సేవకులుగా మా జీవితాలని, సేవలని కట్టువాడా, సంఘములు కట్టువాడా, రాకడకు సిద్ధపరచువాడా, దేశమును రక్షించువాడా, నేనే తగ్గిపోవాలి, మీరు హెచ్చించబడాలి, నేను మరుగైపోవాలి, మీరు ప్రత్యక్షమవ్వాలి, నీ వాక్యమే పైకెత్తబడునుగాక, ఘనపరచబడునుగాక, బయలుపరచబడునుగాక. యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటూ దేవదూతల పరిచర్య కోరుకుంటూ పరిశుద్ధాత్మ మీ శైలిలో, మీ స్థాయిలో మీరు స్వేచ్ఛగా కదలాడమని, చేయదలిచిన కార్యమంతా నాలో మాలో మీరు జరిగించి మహిమ పొందమని యేసయ్య శక్తిగల నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడునుగాక. దేశ రక్షణ గురించి అనేక సందర్భాల్లో అనేక మంది దైవజనులు ప్రకటించినటువంటి వాక్య సందేశాల్లో ఒక కీలకమైన అంశం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో నుంచి అనేక మంది దైవజనులు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. బద్దలైన సందులలో నిలుచుటకు, ప్రాకారము దిట్టపరుచుటకు తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను నాకు కనబడలేదు. ఎంత విచారించినను అనండి ఒక్కసారి. నేను మీరో విచారిస్తే ఒకవేళ దొరకకపోతే ఒక వ్యక్తి ఆశ్చర్యం లేదు. అసలు విచారించింది ఎవరంటే భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు. అసలు ఇన్వెస్టిగేషన్ చేసింది, పరిశీలన చేసింది ఎవరంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత మహా గొప్ప దేవుడు. ఇంకా లోతుగా మాట్లాడాలంటే మనకు 2 కళ్ళు అయితే ఆయనకి 7 కళ్ళు, 7 నేత్రములు కలిగిన వాడు. ఆ 7 నేత్రముల గురించి దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే భూమి ఎంతటా సంచరించు 7 నేత్రాలని. అంటే 7 కన్నులు 7 ఖండములకు సరిపోతాయి కదా. ఒక్కొక్క ఖండానికి ఒక్కొక్క కన్ను వేసుకున్నా సరే 7 కళ్ళు కలిగిన వాడు ఆయన. ఆ కన్నులే 7 ఆత్మలు అని కూడా మనం బైబిల్లో చదువుతాం. అంటే 7 కన్నులతో సంచరించేటువంటి ఆ దేవదేవుని యొక్క నేత్రాలకు ఒక్కడు కనపడలేదంట, ఒక్కడైనను కనపడలేదంట. ఎంత విచారించినను. ప్రాకారం దిట్టపరచబడాలంటే బద్దలైన సందుల్లో దాన్ని పోడ్చాలి అంటే ఒక భూ సంబంధమైనటువంటి మెటీరియల్ కోసం దేవుడు వెతకట్లా, కాంక్రీటో, ఇనుమో, ఐరన్ కోసం వెతకట్లా. అంటే ఆయన మాట్లాడుతుంది ఖచ్చితంగా ఈ ప్రాకారం అనేది శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైనటువంటి ప్రాకారం కాదు. ఇదేదో ఒక ఆత్మ సంబంధమైన ప్రాకారం. ఈ ఆత్మ సంబంధమైన ప్రాకారం గురించి ఓ ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి కోసమే చూస్తున్నాడు దేవుడు. అంటే ఆత్మ సంబంధమైన ప్రాకారం దిట్టపరచబడాలంటే, ఆత్మ సంబంధమైనటువంటి ప్రాకారం మరలా అది ఒక షేపుకు రావాలి అంటే, అది పొడ్చబడాలి అంటే ఓ ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తే కావాలి. బైబిల్ చాలా సూటిగా సెలవిస్తున్న మాట ఏమిటంటే ప్రాకారం అంటే ఒక 2 ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. మీరు బైబిల్ తీయక్కర్లేదు, బైబిల్తో సేవకులకి చాలా పరిచయం ఉంటుంది కాబట్టి సేవకుల కూడికల్లో ఇలాంటి సందర్భంలో టైం కలిసి వస్తూ ఉంటుంది. బైబిల్లో విలాప వాక్యాల్లో ఏముందండి? విలాప వాక్యాల్లో ఏమి రాసి ఉంది? నదీ ప్రవాహం వలె నీ కన్నీరు పారని. ఎవరి గురించి అన్నాడు ఆ మాట? సియోను కుమారి ప్రాకారమా, సియోను కుమారి ప్రాకారమా అన్నాడు. అంటే ఈ సియోను కుమారి నదీ ప్రవాహం వలె ఆమె కన్నీళ్లు పారజేయాలంట.
ఇదిగో వీధి ప్రారంభంలోనే అందరూ చచ్చిపోతున్నారు, చిన్నపిల్లలు యవనస్తులు అందరూ రాలిపోతున్నారు. నువ్వు కన్నీరు విడు అంటే ఒక కన్నీటి ప్రార్థన చేసే ఒక గుంపు కలిపితే, అందరినీ కలిపితే ఒక ప్రాకారం. ఇప్పుడు ఆ ప్రాకారం ఏమైపోయింది? బద్దలైంది. ఇప్పుడు దాన్ని దిట్టపరిచేవాళ్ళు కావాలి. అంటే కన్నీటి ప్రాకారం, కన్నీటి ప్రార్థనా పరుల గుంపు తగ్గిపోయింది, కూలిపోయింది, రాలిపోయింది, జారిపోయింది, కన్నీళ్ళు లేవు. ఆ ప్రాకారం బద్దలైపోయింది. బైబిల్లో ఇంకొక మాట ఉంటుంది, పరమగీత గ్రంథంలో మీరు తీయక్కర్లేదు కానీ, నేను ప్రాకారం వంటి దాననైతిని అని అంటది పరమగీత కన్యక. అంటే వధువు సంఘం సంపూర్ణతని తెలియపరిచేది ప్రాకారం. అంటే సంపూర్ణత, పరిపూర్ణత. నేను ప్రాకారం వంటి దాననైతిని అంటది పరమగీత కన్యక. అంటే ప్రాకారము అనేది సంపూర్ణతకి, పరిపూర్ణతకి. వధువు సంఘం యొక్క తయారీ పూర్తయిపోయింది. గొర్రెపిల్ల భార్య రెడీ అయిపోయింది, రాణి సిద్ధమైపోయింది, కన్యక సిద్ధమైపోయింది, ఇక వివాహానికి రెడీ అయిపోయింది, అలంకరించుకుంది అనే ఒక రెడీనెస్, ఒక పరిపూర్ణతకి గుర్తు ప్రాకారం. ఇప్పుడు పరిపూర్ణులు ఎవరూ కనపడట్లా. పరిపూర్ణత అనేది కనపడనంతగా బద్దలైపోయింది. కన్నీటి ప్రార్థన లేకుండా పోయింది, పరిపూర్ణత లేకుండా పోయింది. సంఘానికి అసలు ఇంపార్టెంట్ ఏమిటంటే ఈ రెండే కదా. కన్నీటి ప్రార్థనా పరులు సంఘానికి ఒక ప్రాకారం లాగా ఉండాలి. లోపల ఎదుగుతున్నటువంటి సంఘం సంపూర్ణతలోనికి రావాలి. ఇది దేవుడు తన పరిచర్య విషయమై చాలా ఇంపార్టెంట్గా ఆలోచించేటువంటి సంగతి. అయితే దీనిని మరలా బాగు చేద్దాం, దిట్టపరుద్దాం, మరలా దీన్ని ఒక షేప్కి తీసుకొద్దాం అని ఒక్క ఆత్మ సంబంధమైన వ్యక్తి కోసం చూస్తున్నాడంట. ఒక వ్యక్తి ఒక్కడ కనపడితే చేద్దాం. ఆయన మనసులో ఏంటంటే ఒక్కడైనను అంటే ఏమిటంటే కొంచెం ఎక్కువ మంది కనపడినా నాకు మంచిదే అనుకుంటున్నాడు, కానీ ఒక్కడైనా కనపడలేదంట. ఓ 10 మంది కనపడితే సంతోషించేవాడు, కానీ ఒక్కడైనను కనపడలేదంట ఆయనకి. ఎంత విచారించినా సరే. నాకు పరిశుద్ధాత్మ ఇచ్చిన ఒక ఆలోచన చెప్తాను. ఇది ఒక గంభీరమైనటువంటి విషయం అండి. ఇది దేవుని మనసులో నుంచి నేను ఒక మాటను మాత్రమే మీకు తీసుకురాగలిగాను. ఆయన మనసులో ఇంకా చాలా విషయం ఉంది ఈ సందర్భం గురించి. నేనేదో ఒక తలంపుని మీ ముందుంచి వెళ్ళిపోవడానికి నేను వచ్చాను. అదేమిటంటే ఆయన మనస్సులో, ఆయన హృదయములో ఆయన ఎందుకో ఒక పదం వాడాడు. తగినవాడు ఒక్కడైనను నాకు కనపడలేదన్నాడు. తగినవాడు అనండి ఒకసారి. వెంటనే పరిశుద్ధాత్మ నా మనసుకు తీసుకొచ్చింది ఏంటో తెలుసా? ఎందుకు అన్నాడు ఆ మాట? తగినవాడని ఎందుకు అన్నాడు? నేను వెంటనే ఆత్మదేవుడు నన్ను నడిపిస్తూ ఉండగా నాకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? దైవజనుడైన ఒక్కడైనను నాకు కనపడలేదు అనలేదే, పాస్టర్ అయిన వాడు ఒక్కడు నాకు కనపడలేదు అనలేదే, యాజకుడైన వాడు ఒక్కడు నాకు కనపడలేదు అనలేదే, ప్రవక్త అయిన వాడు ఒక్కడు నాకు కనపడలేదు అనలేదే, ఆరాధికుడు ఒక్కడు నాకు కనపడలేదు అనలేదే, పాటలు పాడేవాడు ఒక్కడు నాకు కనపడలేదు అనలేదే, వాక్యం చెప్పేవాడు ఒక్కడు నాకు కనపడలేదు అనలా, తగినవాడు ఒక్కడు నాకు కనపడలేదు అన్నాడు. అంటే ఒక యాజకుడైన వాడు ఒక్కడు నాకు కనపడలేదంటే ఒక యాజక గుంపులో ఎవరూ లేరు, ప్రవక్తల గుంపులో ఎవరూ లేరు, సువార్తికుల గుంపులో ఎవరూ లేరు. ఏమండి, అక్కడ రాస్తున్నాయి కొన్ని గుంపులు. అంటే ఏ గుంపులో చూసినా సరే, ఏ వింగ్లో చూసినా సరే ఒక్కడైనను కనపడలేదంట. అందుకేమన్నాడంటే తగినవాడు నాకు ఒక్కడైనను కనపడలే. తగినవాడు అంటే ఇప్పుడు చూడండి, నేను ఒక మాట అంటాను. ఇక్కడ 4 గుంపులు ఉన్నాయి, ఒకసారి నోట్ చేసుకోండి. బైబిల్లో 22వ అధ్యాయం 26వ వచనం చూడండి. నెంబర్ 1 టిక్ చేసుకోండి, సరిపోద్దు నాన్న. 27 చూడండి, అది నెంబర్ 2. 28 చూడనా, అది 3వ వచనం. సారీ, 3వ మాట అది. 4వ మాట చదువు పెట్టు. 29 చదువు. అది 4 గుంపులు అక్కడ ఉంది, బ్యాచ్. ఏళ్లలో ఒక్కరు కూడా కనపడలేదంట ఆయనకి. ఆ 4 బ్యాచ్లో ఒకసారి రిపీట్ చేయ బాబు. ఆ ఫస్ట్ ఎవరు? యాజకులు, వాళ్ళు ఎవరు లేరు. నెక్స్ట్ అధిపతుల్లో ఒకడు కనపడలా, ప్రవక్తల్లో కనపడలా. అది దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, దేవునికి యాజకుల్లో తగినోడు కనపడలా, ఏమండి, అధిపతుల్లో తగినవాడు కనపడలా,
తర్వాత ఎవరు? ప్రవక్తల్లో తగినవాడు కనపడలా. నెక్స్ట్ 4వది ఏంటి? గబుక్కున ఒకడు కనపడ్డాడు అనుకోండి, వింటున్నారా? ఇక్కడే పాయింట్ పట్టుకోవాలి. సామాన్య జనుల్లో ఒకడు కనపడ్డాడు అనుకోండి, తగినవాడు సామాన్య జనుల్లో కనపడిన తగినవారు కానీ యాజకులనైనా అధిపతులనైనా ప్రవక్తలైనా పక్కన పెడతాడు. ఈ కడవరి రోజుల్లో సామాన్య జనుల్లోంచి తగినోడినైనా వాడుకుంటాడు. కొంతమందికి అర్థమైనందుకు దేవుని స్తుతిస్తున్నా నేను. ఎందుకంటే కొన్ని చప్పట్లే వచ్చినాయి, అన్ని చప్పట్లు రాలా. కొంతమందికైనా అర్థమైంది. దేవునికి స్తోత్రం. మీరు అనుకుంటున్నారు మంచి గుంటూరు మిరపకాయ తెచ్చి నోట్లో పెట్టినట్టు ఈ మాట. మీరు ఏదో చిన్న విషయం అనుకుంటున్నారు. జాగ్రత్తగా ఆలకించండి. మరలా చెప్తున్నా, దేవుడు పరిశీలిస్తూ ఉండగా తన 7 కన్నులతో యాజకులలో తగినవాడు కనపడనప్పుడు, అధిపతుల్లో తగినవాడు కనపడనప్పుడు, ప్రవక్తల్లో తగినవాడు కనపడినప్పుడు, సామాన్య జనుల్లో ఒకవేళ తగినోడు కనబడితే ఈ 3 గుంపుల్ని పక్కన పెడతాడు. సామాన్య జనుల్లో అసలు ఆయన పాస్టర్ కాదు, అతని యాజకుడు కాదు, అతడు ఒక ఎవాంజలిస్ట్ కాదు, అతడు ఒక సామాన్యుడు, అయినా అతనితో ప్రాకారం కట్టిస్తాడు దేవుడు. హల్లెలూయా. అర్జెంటుగా ఇప్పుడు మనం పాస్టర్లమా, యాజకులమా, మన రెవరెండ్లమా, మనం బిషప్పులమా, మనం నాయకులమా, మనం లీడర్లమా, మన పోస్ట్ ఏంటి, మన స్థాయి ఏంటి, మన స్థానం ఏంటి కాదు, తగిన వాళ్ళమా కాదా? కళ్ళు తెరవబడును గాక. హల్లెలూయా. నేను ప్రసంగం చేయడానికి ఒకవేళ నేను తగినోడిని అయ్యి ఉండొచ్చు, పాట పాడటానికి సరిపోవచ్చు, కానీ ప్రాకారమును తిట్టపరచడానికి నేను తగినోడినేనా? బద్దలైన సందుల్లో నిలుచుటకు నేను తగినోడినేనా? నా వలన ఓ కన్నీటి ప్రార్థన గుంపు కట్టబడుతుందా? నా వలన ఓ మహిమగలిగినటువంటి సంపూర్ణ సంఘం కట్టబడుతుందా? నా వలన ప్రభువు కోరుకున్న వధువు సంఘం సిద్ధమైద్దా? నా వలన కూలిపోయినటువంటి ప్రాకారపు గోడలన్నీ మరలా నిలబెట్టబడి కన్నీటి ప్రార్థన యోధులు దివారాత్రులు ప్రార్థన చేసే తమ భర్తలని, భార్యలని, కుటుంబాలని, తమ కలిగినటిని పక్కన పెట్టే అన్న ప్రవక్త్రి లాంటి వాళ్ళు ఈ రోజుల్లో కనపడతారా? దివారాత్రులు ఆమె చేసింది ఏమిటి? ఉపవాస కన్నీటి ప్రార్థనలే ఆమె పని. అన్నా ప్రవక్త్రి. యేసు ప్రభువే పుట్టలేదు అప్పటికి, పరిశుద్ధాత్మే రాలేదు ఇంకా భూమి మీదకి, వరములు ఒక్కడు కూడా ఇవ్వబడలేదు ఇంకా. అప్పటికే షీ ఆల్రెడీ ఒక ప్రాకారంగా ఉంది ఇశ్రాయేలులకి ఆమె. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, తగిన వాళ్ళంటే ఎవరు? పాస్టర్లు కాదు, యాజకులు కాదు, ప్రవక్తలు కాదు, అధిపతులు కాదు, సామాన్య జనులు కూడా లేరంట అక్కడ. అంటే ఒకవేళ సామాన్య జనుల్లో కనపడితే ఆ వ్యక్తిని పిలుచుకుంటాడు. మిమ్మల్ని ఉదాహరణ అడగనా? యెరూషలేం ప్రాకారాలు వాస్తవానికి భౌతికంగా ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, మొర్దెకై ఈ కాలంలో కూలిపోయి ఉన్నాయా లేదా ప్రాకారాలు? మాట్లాడలేదండి. కూలి ఉన్నాయా? ఎవరితో కట్టించుకున్నాడు దేవుడు? మందిరం కట్టింది ఎవరు? జెరుబ్బాబేలు. ఏమంటే ప్రాకారం కట్టింది ఎవరు? నెహెమ్యా. చెప్పండి, ఎవరు? నెహెమ్యా కదండి. నెహెమ్యా ఎవరు? హల్లెలూయా. నెహెమ్యా ఎవరు? పాస్టరా? హకల్యా కుమారుడైన నెహెమ్యా చర్యలు అని రాసి ఉంటుంది. భలే ఉంటుంది మాట. హకల్యా కుమారుడైన నెహెమ్యా చర్యలు. అంతేగాని యాజకుడైన నెహెమ్యా కాదు, ప్రవక్త అయిన నెహెమ్యా. కనీసం గోత్రం కూడా చెప్పలేదు దేవుడు అక్కడ. అన్నిటిని అడ్రస్ చేసేటప్పుడు గోత్రం అన్న అడ్రస్ చేస్తాడు, కానీ తండ్రిని మాత్రమే చెప్పాడు, గోత్రం అడ్రస్ చేయలేదు దేవుడు అక్కడ. ఐడిలో చెప్పలేదు అడ్రస్లో గోత్రాన్ని. అతడు ఏ గోత్రం, అసలు అతడు ఒక యాజకుడు కాదు, అతడు ఒక ప్రవక్త కాదు, అతడు కనీసం ఒక అధిపతి కాదు, కనీసం ఒక యూదా వంశం కాదు. పని యోధా గోత్రికులు రాజులండి, నాయకులండి, పని బెన్యామీను గోత్రులు కాదు. మరి ఏమిటి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొద్దున్నే కదా మాత్రం ఉంటుందిలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఏమండి, నెహెమ్యా ఎవరండి? ఓ సామాన్య జనులలో ఒకడుగా ఉండి రాజుకు గిన్నెందించే ఉద్యోగస్తుడితో ప్రాకారం కట్టించాడు.
అంటే ఇప్పుడు చూడండి, దేవుడు చూసి అర్హత ఏంటి చెప్పండి? బీటీహెచ్చా, ఎంటీహెచ్చా, రెవరెండా, ఎండివా, బిషప్పా, నాయకుడా, లీడరా? ఎవరినండి చూసేది దేవుడు? అది అది ఈరోజు అర్జెంటుగా ఆ కృపలోకి మనం వచ్చేయాలి. జనాలు మనం అలవాటు అయిపోయింది కాబట్టి పాస్టర్ పాస్టర్ అని పిలుస్తారు. మీరు ఎట్టా పిలుస్తూ ఉంటారు, లేక నేను తగినోడిని అవ్వాలి అనుకుని వెళ్ళిపోవాలి. మనం వాళ్ళు పిలిచినా సరే, పాస్టర్ గారు వందనాలు అనగారు, నువ్వు అట్టే అంటావు, ముందు నేను తగినోడిని అవ్వాలి. అసలు పాస్టర్ కాదు, ఏం కాదు. మనకు ఒక అడ్రస్ ఐడి ఉండాలి కాబట్టి పాస్టరు, బిషప్పు, ఓ రెవరెండు, లేకపోతే ఇంకోటి ఉంటుంది సార్. కానీ అసలు దేవుడు వెతుకుతుంది ఎవరి కోసం అంటే, ప్రవక్తల్లో చూశాడు, యాజకుల్లో చూశాడు, అధిపతుల్లో చూశాడు, సామాన్య జనుల్లో చూశాడు. ఒక్కడు కనపడలేదంట. అసలు దేశంలోనే ఒకడు లేడంట. అదే పరిస్థితి మన భారతదేశంలో అయితే, ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు, ఈరోజు భారతదేశం అయితే హల్లెలూయా. మనం విశ్వసిద్దాం, మనం నమ్ముదాం. అయ్యప్పచేలో పాస్టర్లు తయారవక్కర్లా, అపోస్తలు, ప్రవక్తలు తయారవక్కర్లా. వీళ్ళందరూ తగిన వారైతే చాలు. తగిన వారైన అపోస్తలులుగా మార్చబడాలి, తగిన వాడైన ప్రవక్తగా మార్చబడాలి, తగిన వాడైన బిషప్ లేకపోతే రెవరెండ్ అవ్వాలి. అతడు తగినవాడు కాకుండా బిషప్ అయ్యి ఏం సుఖం సార్? తగినవాడు కాకుండా రెవరెండ్ అయితే ఏం సుఖం సార్? తగినవాడు, ఎ సూటబుల్ పర్సన్ కావాలి. తగినవాడైన పాస్టర్ అయితే మంచిదండి. తగినవాడైనటువంటి యాజకుడు కావాలి. ఇప్పుడు అర్జెంట్గా పాస్టర్ అవుతావు నువ్వు. నీ పేరేంటి నాన్న? టార్గెట్ పెట్టావుగా, అందుకే పాస్టర్ అయిపోతావు. చేరాడు. పాస్టర్ అవుతావు, తగినవాడు అవుతావా? తగినవాడు అవుతావా? చెప్పబోతే ఊరుకోనుగా, అందుకు చెప్పావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు తగినవాడు కావాలి. అందుకే మీరు గమనించండి, సంఘములను పరిశుద్ధాత్మ పౌలులో నుంచి తిమోతికి చెప్పేటప్పుడు ఎవరికి అప్పగించమన్నాడు? అది చెప్పండి సార్ గట్టిగా. నమ్మకమైన సామర్థ్యం గల మనుష్యులకు. నమ్మకమైన సామర్థ్యం గల, అంతేగాని రెవరెండ్ని చూడు అర్జెంటుగా, నువ్వు బిషప్ని చూడు, నువ్వు రెవరెండ్లు వాళ్ళకి అప్పచెప్పాలి, నువ్వు సరే అనలేదు. నమ్మకమైన సామర్థ్యం కలిగిన మనుష్యులకు నువ్వు సంఘాలు అప్పగించు. ఆ క్రొత్త నిబంధనలో కూడా అండి, పౌలండి, పరిశుద్ధాత్మ పౌల్లో నుంచి. ఇప్పుడు మన చర్చి మన సేవల్లో ఎవరన్నా బాగా ఎదుగుతున్నాడు అనుకోండి, ముందు అతను పాస్టర్ లేకపోతే పాస్టర్కి సరిపోతాడు కానీ చూద్దామా, లేకపోతే తగినవాడా కాదా అని చూడాలా. తగినవాడా కాదా? హిజ్కియా కాలంలో లేవీయులని వీళ్ళు సరిచూడబడిన తర్వాతే వాళ్ళని తీసుకున్నారంటండి. సరిచూడబడాలి, సరిచూడబడి పరీక్షించబడిన తర్వాతే, తగినవారా కాదా అని ఎంచబడిన తర్వాతే వాడు సేవకి అప్పగించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాల్లో చూడండి ఒక మాటని మీరు నోట్ చేసుకుంటే కూడా బాగుంటుంది. దినవృత్తాంతముల గ్రంథం 31 అండి, 31:17 నుంచి చదవండి. 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారై అదుగా యాజకులలో సరిచూడబడిన లేవీయులకు, ఓహో అబ్బా, అదంట మరి సరిచూడబడటం అంటే. నమ్మకమైన వారై తమ్మును ప్రతిష్ఠించుకున్న లేవీయులకును. సరిపోతులే, కిందకి చాలా విషయం ఉంది కానీ తర్వాత చదువుకోండి. దేవునికి స్తోత్రం. మరి తగినవాడంటే ఏమిటి అసలు? ఇప్పుడు అర్జెంటుగా ఒక పోస్ట్ కావాలా, ఒక బిళ్ళ కావాలా, ఒక బోర్డు కావాలా? అందుకే ఏసన్న గారు ఈ గోల లేకుండా బ్రదర్ ఏసన్న మొదలుపెట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా అసలు ఈ గోలే లేదు ఆయనకి, అసలు ఈ బాధే లేదు ఆయనకి. నువ్వెవరువయ్యా అంటే నీ బ్రదర్ ఏసన్న అంటారు, అంతే. బ్రదర్ ఏసన్న. ఈ మధ్యకాలంలో ఇది ఒక
యూట్యూబ్లో బ్రదర్ ఏసన్న గారి ప్రసంగం అంటే ఆ బ్రదర్ అనే దాని మీద వెళ్ళి నా కళ్ళు, ఎందుకు ఏసన్న గారు మనకెందుకు తెలియదు, బ్రదర్, అవును నిజమే కదా, ఈయన సేవ మొదలుపెట్టిన నుంచి చివరిదాకా బ్రదర్ అని పెట్టుకున్నాడు. లాస్ట్కి వచ్చేసరికి కూడా అపోస్తులు ఏసన్న అని పెట్టలేదు, అసలు బ్రదర్ ఏసన్న. భలే ఉందండి ఇది, గొడవ లేని పని అసలు, బ్రదర్ ఏసన్న. కానీ ఏంటి దేవుడు మొత్తానికి 1000 సంఘాలు కట్టించాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత 2012 నుంచి ఈ లోపు ఇంకో 12 ఏళ్లలో ఇంకో 100 సంఘాలు పెరిగిపోయినాయి దాదాపు. మరి బ్రదరేజ్ అన్నే, కానీ మరి మరి ఏం చూశాడో దేవుడు, దేవునికి స్తోత్రం. బ్రదర్ బక్సింగ్ గారు, ఏమండి అపోస్తులు బక్సింగ్ గారా, సేవ మొదలుపెట్టిన నుంచి మరణించేదాకా బ్రదర్ బక్సింగ్ గారు. బ్రదర్ 40,000 సంఘాలు, సారీ 10,000 సంఘాలు 40 దేశాల్లో, 10,000 సంఘాలు 40 దేశాల్లో, సారీ 10,000 సంఘాలు 40 దేశాల్లో. చిన్న విషయమా? బ్రదర్ బక్సింగ్ గారు బ్రదర్. వాళ్ళకి ఏదో ముందే అర్థమైపోయింది, వాళ్ళకి ఇవన్నీ పెట్టుకున్న లేనిపోయిన గోల్ మనకి తగిన వాళ్ళుగా బ్రతికారండి వాళ్ళు. బ్రదర్ లేమన్ ఎవాంజలికల్ ఫెలోషిప్, బ్రదర్ జాషువా డానియల్ గారు, బ్రదర్ డానియల్ గారు, బ్రదర్ జాషువా డానియల్ గారు, బ్రదర్. ఆలోచిస్తారని అంతే. దేవునికి స్తోత్రం. మనము అందరము ఇప్పుడు తగిన గుంపులో ఉన్న యాజకులుగా, తగిన గుంపులో ఉన్న అధిపతులుగా, తగిన గుంపులో ఉన్న ప్రవక్తలుగా ఉంటే బెటరు. లేకపోతే సామాన్య జనుల్లో తగిన వాడు ఎవడన్నా కనపడితే మనల్ని పక్కన పెట్టేస్తాడు, తగినోడిని తీసుకుంటాడు. ఈ యాజకుల్లో ఒకడు కనపడకపోయినా ఈ కంకిపాడులో, ఈ గంగూరులో, ఈ పెనమలూరులో, ఈ ఉయ్యూరులో, ఈ ప్రాంతాలలో జరుగుతున్నటువంటి ఈ AFJ విజ్ఞాపన ఉద్యమంలో ప్రతి దైవజనుడు తగిన వాడిగా లేపబడునుగాక. అర్జెంటుగా పోస్ట్ మీద, అర్జెంటుగా ఆ పాస్టర్ మీద, ఆ పేరు మీద నేను కొంచెం నెక్స్ట్ అపోస్తల్ సర్టిఫికెట్ తీసుకుందాం అనుకుంటున్నానండి, నెక్స్ట్ కొంచెం రెఫరెన్స్ సర్టిఫికెట్ తీసుకుందాం ఆ బాధలు వద్దు అసలు. ఎందుకంటే దేవుడు చూస్తుంది ఇప్పుడు నమ్మకమైన సామర్థ్యం గల మనుషులే, తగిన వాళ్ళ కోసమే చూస్తున్నాడు అంతే దేవుడు. వాళ్ళకి అర్జెంటుగా అప్పగిచ్చేస్తాడండి సేవ. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుంచి తీసివేయబడును. ఇది 2 చోట్ల చెప్పాడు. ఒక చోట విశ్వాసులకు చెప్పాడు, ఒక చోట సేవకులకు చెప్పాడు. సేవకులకు ఎక్కడ చెప్పాడంటే తలాంతులు ఇచ్చే చోట చెప్పాడు. విశ్వాసులకు ఎక్కడ చెప్పాడంటే విత్తనాల దగ్గర చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ ఉపమానాల దగ్గర చెప్పాడు, విత్తువాని గురించిన ఉపమానం దగ్గర చెప్పాడు దేవుడు. ఇప్పుడు సేవకుల గురించి తలాంతుల దగ్గర చెప్పినప్పుడు ఏమన్నాడు? 5 ఇచ్చినోడు మరి 5 చేశాడు, శబాష్. 2 ఇచ్చినోడు మరి 2 చేశాడు, శబాష్. మరి 1 ఇచ్చినోడు దాచిపెట్టేశాడంట. అప్పుడు వెంటనే దేవుడు ఏమంటాడు తెలుసా? కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని ఎదురు తీసివేయబడును. అదేంటి, ఆయన చేతిలో ఒకటి ఉందగా, తీసుకొచ్చి నీ ముందు పెట్టి, ఆ ఒకటి నేనిచ్చిందే ఉంటే ఆడు కలిగినట్టు కాదు, లేనోడే నా దృష్టిలో. ఉంది కదయ్యా, కలిగి ఉందిగా, ఒకటి తెచ్చి నువ్వు ఇచ్చిందే చూపిస్తున్నాడుగా. ఆ ఒకటి అనంటే నేనిచ్చిందే చూపిస్తే కుదరదు. నేను ఇచ్చిన దానికి ఇంకోటి చేస్తేనే కలిగి ఉన్నాడు. నేను ఇచ్చిందే ఇట చూపించి నాకు ఆరతి ఇస్తే కుదరదు. ఇట నేను ఇచ్చిందే నాకు చూపిస్తే కుదరదు నానా, నేను ఇచ్చిందే నాకు చూపిస్తే లేనోడు. నీకు ఆత్మనిచ్చానా, నీకు వరం ఇచ్చానా, నీకు పాడే కృపిచ్చానా, నీకు ప్రార్థన అభిషేకం ఇచ్చానా, నీకు ఆత్మల సంపాదన ఇచ్చానా, నీకు ఏ వరం ఇచ్చాను, నీకు ఏ అభిషేకం ఇచ్చాను, దానితో నువ్వు ఎన్ని చేసావు, ఎంత నా ఆస్తిని అభివృద్ధి చేశావు. నేను వచ్చువడుకు వ్యాపారము చెయ్యుడు అన్నాడు. వ్యాపారం చేయమన్నాడు. టు బిజినెస్ అన్నాడు దేవుడు. బిజినెస్ వ్యాపారం అంటే సేవను వ్యాపారం దృష్టిలోకి తీసుకెళ్ళమని కాదు. వ్యాపారం అంటే ఏమిటి? 1కి 2 చేయటం వ్యాపారం అంటారండి. అలాగే సేవని అభివృద్ధి చేయటమే దేవుడు కోరుకుంటుంది. దేవునికి స్తోత్రం. పనిలో ఉండాలి. ఈ పక్కన ఇప్పుడు 5 తీసుకున్నాను, 5 చేస్తున్నప్పుడు ఈ ఒకటోడు ఏం చేయాలి? వెళ్ళాలి కదా, మాట్లాడాలి కదా. నువ్వు ఎందుకంటే చేస్తున్నావు అసలు ఏంటనంటే ఆయన చెప్పే సువార్తకు మారుమనసు వచ్చేదేమో. లెక్కాపత్రం లేకుండా మీకేం తెలుసురా, నాకు తెలుసు దేవుడు అంటే ఏంటో అని పాతి పెట్టేశాడు కింద. దేవుడు వచ్చినప్పుడు కూడా అదే మాట అన్నాడు, నువ్వు విత్తనం చోట కోసేస్తావు,
సల్లం చోట కూర్చేస్తావు. అసలు నీ గురించి నాకు తెలియదా? నేను ఎరిగిన వాడిని, నువ్వు మామూలుడు కఠినుడు నువ్వు. మరి ఎరుగునోడివి బ్యాంకులో పెట్టాలిగా, వడ్డీతో తీసుకునేవాడిగా, సౌకర్యాల దగ్గర అన్నాడు బ్యాంకులో పెట్టాలన్నాడు. అదొకటే నాకు తెలియలేదు అన్నాడు. అందుకే నేను కాళ్ళు చేతులు కట్టేసి వెలుపల చీకట్లో పడేస్తున్నాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒకటే ఆలోచన, దేవుడు ఎందుకో యాజకుల్ని, అధిపతుల్ని, ప్రవక్తల్ని, సామాన్య జనుల్ని పరిశీలించాడంట. తగిన వాడు ఏ గుంపులో కనపడితే లాగేద్దాం, నిలబెట్టేద్దాం అనుకున్నాడంట. ఏ గుంపులో కనపడినా ఆ సెర్చింగ్లోనే ఉన్నాడు ఇప్పుడు కూడా దేవుడు. ఈ కడవ రోజులు కూడా అదేనండి. ఆ రోజుల్లో అంత ఇంపార్టెంట్ అయితే ఈ చివరి రోజులు ఇంక ఇంపార్టెంట్ పెరగలేదా? ఇప్పుడు అర్జెంటుగా తగిన వాళ్ళు అయిపోవాలి. ఇప్పుడు ప్రశ్న, తగిన వాళ్ళు ఎవరో? గంభీరమైన అంశం అని చెప్పాను కదా. ఒక ఆలోచన, రెండు ఆలోచనలే అంతే. ఏమిటి తగిన వాడు ఎవరో? ఒక ఆలోచన చూడండి. 22వ అధ్యాయం 26వ వచనం. 22వ అధ్యాయం 26వ వచనం యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనం. దాని యాజకులు నా ధర్మశాస్త్రము నిరాకరించుదురు, అపవిత్రపరచుదురు, భేదమెంచరు, నేర్పరు. చాలు. 4 నేరాలు, లేక నేరం కాదులే కానీ 4 తప్పిదాలు దేవుడు గుర్తించాడు అక్కడ. దేవునికి స్తోత్రం. యాజకులలో దేవుడు గుర్తించిన 4 తప్పిదాలు అదేమిటంటే, నెంబర్ 1, వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తూ ఉన్నారంట. అంటే అవిధేయులు. ఆచరింపరు, నిరాకరించారు. అవిధేయులు ఎప్పటికీ తగిన వాళ్ళు కాలేరు సార్. ఇక అయిపోయింది కోటం. అవిధేయులు ఎప్పటికీ తగిన వారు కాదండి దేవుని దృష్టిలో. నిరాకరించే వాళ్ళు, ఆచరించని వాళ్ళు, ఆయన ఆజ్ఞల్ని, ఆయన మాటల్ని, ఆయన నిర్ణయాలని, ఆయన ప్రేరేపణని, ఆయన యొక్క ఆలోచనని నిరాకరించి ఆచరింపని వాళ్ళు ఎవ్వరూ తగిన వారు కాలేరు. కాలేరు వల్ల కాదు ఇక అసలు. ఇంపాసిబుల్. తల్లకిందులుగా తపస్సు చేసి చూడు మరి ఇంకేమైనా అవకాశం ఉందా అంటానికి. ఏమైనా ఎమ్మెల్యే సీటా, ఇంకో ₹1 ఎక్కువ ఇస్తాను చూడు మరి అంటానికి. అబ్బే అవకాశం లేదు, ఛాన్స్ లేదు. వాళ్ళు అతిక్రమిస్తున్నారు, వాళ్ళు ఆచరించట్లేదు వాళ్ళు. హల్లెలూయా. అవిధేయులు ఎన్నటికీ తగిన వారు కాలేరు. నెంబర్ 2 అక్కడ ఏంటో తెలుసా? అపవిత్రపరుచుదురు. ప్రతిష్ఠితమైన వాటిని ఏం చేస్తారండి వాళ్ళు? అపవిత్రపరిచేస్తారంటండి. అంటే ఈ బ్యాచ్ ఏమిటి, ఈ స్పిరిట్ ఏమిటి అనుకుంటున్నారు? హొప్నీ ఫినేహాసు స్పిరిట్ ఇది. అవునండి, హొప్నీ ఫినేహాసు తెలుసుగా. సుపుత్రులు ఎవరో? ఏలీ గారి కొడుకులు. ఏలీ గారు ఎంత మంచోడంటే వాళ్ళు ఏం చేసినా మాట్లాడు, అంత మంచోడు. హొప్నీ ఫినేహాసులు సుపుత్రులు. వాళ్ళ వల్ల ఏం జరిగిందో తెలుసా? ప్రతిష్ఠితమైన అర్పణ తీసుకొని వస్తే వాళ్ళు పచ్చి మాంసాన్ని పక్కన పెట్టుకునే వాళ్ళు అంటండి. వాళ్ళు పచ్చి మాంసం తినేస్తారు అనుకుంటా. అంటే మంచి శాల్తీ అనమాట. మనవాళ్ళు కూడా పొద్దున్నే మాంసం కొట్టుకెళ్తారు, లేకపోతే అయిపోతాయని. శాల్తీలు దొరకవు కదా, పొద్దున్నే వెళ్ళిపోతారు. పొద్దున్నే వెళ్ళిపోతేనే మొత్తం దొరకాల్సినవి దొరుకుతాయి. హొప్నీ ఫినేహాసులు కూడా ఏమన్నా పచ్చి మాంసం పక్కన పెట్టు, పచ్చి మాంసాలు కొంచెం పక్కన పెట్టు అంటారంట. ముందు కాల్చిన తర్వాత కదా, కాల్చిన మాంసం, వండిన మాంసం 2 ఉంటాయండి అర్పణలో. కాల్చాలి, వండాలి. కాల్చిన తర్వాత అయినా, వండిన తర్వాత అయినా తీసుకోవాలి యాజకుడు భాగం. వీళ్ళు పచ్చిదే తీసేస్తారంట. ప్రభావం వెళ్ళిపోయింది మందస్సం వారి దగ్గర నుంచి. మహిమ వెళ్ళిపోయింది వారి సేవలో నుంచి. మహిమ వెళ్ళిపోయిందంటే కొద్దో గొప్ప భారం కలిగి, ఆ మహిమ కోసం, మందస్సం కోసం భారం కలిగిన ఏలీ కోడలు కూడా చచ్చిపోయింది. అంటే మహిమ వెళ్ళిపోయింది, మహిమ కోసం ఆశపడి ప్రార్థన చేసే ఆ తల్లి కూడా చచ్చింది. ఇంకెవరు లేరు. మరలా సమూయేలు లాంటి వ్యక్తి, ఒక నమ్మకమైన వ్యక్తి, తగినోడు, నమ్మకమైన తగినవాడు పుట్టాల్సి వచ్చింది. దేవుడు పుట్టించాల్సి వచ్చింది. అందుకు ఒక గొడ్రాల్ని, ఒక తల్లిని కొంతకాలం గొడ్రాలు చేసేసాడు దేవుడు. కొంతకాలం, ఆ కాలం వచ్చేదాకా గొడ్రాలుగా ఉంచాడు దేవుడు. ఆ తర్వాత ఆమెలో నుంచి చెయ్యాల్సిన ప్రార్థన చేయించాడు దేవుడు. ఆ ప్రార్థనకి పుట్టిన వాడే సమూయేలు. అందుకే యెహోవా నా మొర ఆలకించెను అని సమూయేలు అని పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం.
ఎందుకంటే అక్కడ పచ్చి మాంసాన్ని లాగేస్తున్నారు, అక్కడ అపవిత్రపరచుదురు. అంటే అపవిత్రత అనేది ఉన్నంత కాలం ఎట్టి పరిస్థితుల్లో అతను తగినోళ్ళు కాలేరండి. అవిధేయులు తగినోళ్ళు కాలేరు సార్. రెండవది, అపవిత్రులు తగిన వాళ్ళు ఎప్పటికీ కాలేరండి దేవుని దృష్టిలో. ఒకవేళ అవిధేయులు కాకుండా విధేయులుగా, ఒకవేళ అపవిత్రులు కాకుండా పవిత్రులుగా, సామాన్య జనుల్లో ఒకడు కనపడిన తీసేసుకుంటాడు దేవుడు. ఈ యాజకుల్లో ఒకడు కూడా కనపట్లేదంట ఆ బ్యాచ్, అందుకని వాళ్ళు లాగేస్తాడంట దేవుడు సామాన్య జనుల్లో. హల్లెలూయా. తర్వాత మూడో మాట ఏంటో తెలుసా? వారు పవిత్రతలో పవిత్రమేదో అక్కడేనా ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదమెంచరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకున్నట్లు జనులకు అసలు ముందు తెలిస్తేగా నేర్పడానికి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, ప్రతిష్ఠితమైనది సాధారణమైనది దానికి భేదమెంచరు. దీన్ని మనకు అర్థమయ్యే భాషలో వివేచన లేని వాళ్ళు, వివేచన, నో డిజర్నింగ్, దే కెనాట్ డిఫరెన్షియేట్, దే కెనాట్ సపరేట్. కానీ మరి అన్నంలోంచి చెత్త వేరు చేసేస్తారు, తినేదానిలోంచి ఏదన్నా వేరు చేసేస్తారు, ఇంకో దానిలోంచి ఏదన్నా వేరు చేసేస్తారు. కానీ దేవునికి సంబంధించిన ప్రతిష్ఠితమైన దానిలో నుంచి సాధారణమైన దాన్ని వేరు చేసి చూపించలేరంట. ఇది 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 ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఇది ఇందులో ఉండటానికి వీల్లేదు, ఈ మాట ఇక్కడ చెప్పడానికి వీల్లేదు, ఇలా మనం ప్రవర్తించడానికి ఇక్కడ వీల్లేదు అని భేదమెంచరంట. వివేచన లేదంట. అలాంటి వాడు సామాన్యుల్లో వివేచించేవాడు కనపడితే ఆడేక. దేవునికి స్తోత్రం. ఇక పోస్టింగులు లేవు, ఇక ఈ చివరికాలంలో ఇక సర్టిఫికెట్లు, థియాలజీలు, బైబిల్ క్లాసులు ఏమి లేవు. ఇక తగినోడిదే సేవ. వివేచన ఇది ఎంత సత్యమో తెలుసా? వివేచన అనే మాట భేదమెంచకపోవటం అనేది ఎంత సత్యం అంటే, లేవియా ఖండాన్ని తీయండి ఒకసారి. చాలామంది సేవకులకు తెలిసి ఈ మాట. లేవియా ఖండం 10వ అధ్యాయము తీనా బైబిల్లో. లేవియా ఖండం 10వ అధ్యాయము 10వ వచనం చూడండి. లేవియా కాండము 10వ అధ్యాయము 10వ వాక్యంలో రాయబడిన మాట చదువుతున్నాడు తమ్ముడు, చూడండి. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయుటకును యెహోవా మోషే చేత అది ఎవరికండి? యాజకులకి. ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేసే యాజకులకి అది బాధ్యత. హల్లెలూయా. మరి మొన్న మీ డబ్బులేయో ఓట్ల డబ్బులేయో పక్కన పెట్టారా? ఏమండే సేవకులు? ఇలా అంటున్నాను ఏమనుకోబాకండి. ఓట్లకు డబ్బులు తీసుకున్న ఏ పాస్టర్ వాళ్ళ సంఘం కూడా వెళ్దేమో పరలోకం. మరి నాకు తెలిసింది ఏమనుకోబాకండి. ఏమంటావు డేవిడ్? దేవునికి స్తోత్రం. సార్, ఓట్లకి డబ్బులు తీసుకున్న పాస్టర్లు కానీ ఆ విశ్వాసులు కానీ వెళ్తారంటారండి పరలోకం? మన ఈ మధ్యకాలంలో అంట ఒక ఎస్ఐ గారు వాళ్ళ ఇళ్ళ దగ్గర పంచుతుంటే వాళ్ళ ఆవిడ తీసుకుందంట డబ్బులు 4,000. అది పైకి వెళ్ళింది ఇన్ఫర్మేషన్. ఎస్ఐని సస్పెండ్ చేశారు. అది ఒక పాస్టర్ గారు చెప్తుంటే నేను విన్నా. ఆయన అంటాడు, పాస్టర్ మంచి కాస్ట్లీ మాట వేసాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ లోకంలో ఉన్న అధికారులు ఎస్ఐని సస్పెండ్ చేస్తే దేవుడు మనల్ని సస్పెండ్ చేయడా అంటున్నాడు ఆయన. వీళ్ళు అంటారు పాస్టర్లు, తీసుకున్న పాస్టర్లు, ఏంటి ఏమండవు, ఎందుకు చేస్తాడు సస్పెండ్? కృపామయుడు, దయమయుడు, జాలి గలవాడు, ప్రేమ గలవాడు. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకి ఎత్తాడంట. హల్లెలూయా. సార్, దయచేసి ఆ డబ్బులు ఎవరన్నా తీసుకొని ఉంటే ఎల్లా ఎమ్మెల్యేకి ఇచ్చేస్తే యేసు ప్రభు పరువు నిలబడిద్దండి. ఇప్పటికైనా మీరు ఇవ్వగలిగితే, వాళ్ళు ఫ్లాస్కో ఇస్తే అందులో పాలు తగ్గితే నీకు ఎప్పుడు విరోచన లేక సందేహం లేదు సార్. ఐఎఫ్జే విజ్ఞాపన ఉద్యమము అంటే నాసీ రకంగా మాట్లాడే సేవ కాదు సార్. ఇది 10 సంవత్సరాలుగా ఇందులో మేము నలపబడి నోరబడ్డాం.
దైవజనుడు తెల్లవారుజామున 4 లేచి జెఫన్యా శాస్త్రి గారు వైజాగ్లో కారు ఎక్కి 9కి 5 గంటల్లో వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి 9కి మోకరించి మొదలు పెట్టేవాడు అయ్యబ్జే. కొత్త మేమప్పుడు 9కి వచ్చి మోకరించేసాడు. అన్న ఎన్నింటికి బయలుదేరారన్నా? 4కి బయలుదేరాను తమ్ముడు. 9ంటికల్లా వచ్చి 5 గంటల జర్నీలో ఎంత వేగం వస్తుంది తెలుసా అండి? కారు 120లో రావాలి. ప్రాణాలకు తెగించి జర్నీలు చేశాడు. ప్రాణాలకు తెగిస్తే గానీ ఐఎఫ్జే ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. అన్ని పాస్టర్స్ ఫెలోషిప్లో, ఇంకో డినామినేషన్లో చెప్పే ప్రసంగాలు, బోధలు కాదండి ఇవి. అలా బ్రతుకుటకు మమ్మల్ని నిలిపాడు దేవుడు. అలా బ్రతుకుటకు మా సంఘంలో పోయిన నెలలో ఎవరు ఓటుకి డబ్బులు తీసుకున్నారో, ఎవరు ఉపవాసం ఉండి బలారాధనకు రాలేదో వాళ్ళు చెయ్యబాకండి అన్నాను. సగం మిగిలిపోయింది రొట్టె, సగం మిగిలిపోయింది. 200 మంది తీసుకుంటారు బలారాధన మా సంఘంలో. వచ్చేదొక 350 మంది వస్తారు ఒక బ్రాంచీలో. 200 మంది తీసుకోవాల్సిన వాళ్ళు 100 మంది తీసుకుంటే సగం మిగిలిపోయింది ఆహారం. ఇలా ఎత్తి చూపించి ఈరోజు యేసయ్య ఆహారం మిగిలిపోయిందని ఏడ్చాను. ఇలా పైకెత్తి ఆహారం మిగిలిపోయిందని. ఎందుకంటే మా వాళ్ళు అందరు తీసుకోలేదు కానీ ఒక 10 మంది తీసుకున్నారని తెలిసింది నాకు. వాళ్ళ మీద టార్గెట్ పెట్టా. బట్ భేదం ఎంచకపోతే నేను యాజకుడిని కాదండి. ప్రతిష్ఠితమైన దానిలో నుంచి అపవిత్రమైన దాన్ని వేరు చేయాలా, సాధారణమైనది వేరు చేయాలా. ఒకడు నాసీ రకంగా బతుకుతూ ఉంటాయా, ఇది క్రమం కాదు, ఇది పద్ధతి కాదు, ఇలా ఉండకూడదు, ఇలా బ్రతకాలి, ఇలా చేయాలి అని చెప్పేవాడే దైవజనుడండి. అలా చెప్తేనే యాజకుడండి. నువ్వు ఇలా చేయకూడదు సార్, ఇలా ఉండకూడదు సార్. సరే ఇంత ఫోర్స్గా చెప్పపోయినా అన్న ఇలా ఉండబాకన్నా అన్న చెప్పాలా. బ్రదర్ నీకు మాట చెప్తాను ఏమనుకోవద్దు, కొంచెం ఇలా ఉండొద్దు అని చెప్పాలా. లేదు పర్లేదు మనోడే అనుకుంటే నువ్వు సరిగా ఉండాలయ్యా అని చెప్పేయాలా. లేదు కొంచెం నువ్వు హై లెవెల్లో అన్నా, మీడియం అన్నా, లో అన్నా మొత్తానికి ఇన్ఫర్మేషన్ అందాలా. నువ్వు ఎలాగోలాగా ప్రతిష్ఠితమైన దానిలో నుంచి అపవిత్రమైంది వేరు చెయ్యాలి. నువ్వు అంతే. సాధారణమైంది నువ్వు వేరు చేసి చూపించాలి అంతే. హల్లెలూయా. దైవజనుడైనటువంటి జెఫన్యా గారు నన్ను ఎంత సవరించారు తెలుసా అండి? నన్ను ఎన్ని విషయాల్లో సవరించారు తెలుసా? ఒక్క విషయం కాదు, 2 విషయాలు కాదండి. చిన్న విషయాలు చెప్తాను మీకు, 1-2 విషయాలు చెప్తాను. ఎంత చిన్నగా అనిపిస్తాయి అంటే, నేను పిల్లరా గట్టిగా ఆరాధన చేయండి, గట్టిగా ఆరాధన చేయండి అంటుంటే గట్టిగానా అని అడిగాడు నన్ను. గట్టిగా అంటున్నావేంటి? గట్టిగా అనాలి కదా, కదా. ఇప్పుడు గట్టిగా అని రాసేటప్పుడు అన్నారు. కాదన్నయ్య గట్టిగా రాస్తాను. మరి నువ్వేం పలుకుతున్నావు? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా. గట్టిగా ఏంటి? గట్టిగా. నేను గే అని వాడానని గా అని మాట్లాడాలని నన్ను సవరించాడండి. ఇంకొని చెప్పుకోట్ల పరుగుపోద్దని చాలా సవరించాడు. దేవునికి స్తోత్రం. నలపబడి సరిచేయబడి ఇంకా సరిచేయబడుతూనే ఉన్నాం. కాబట్టి మనం ప్రతిష్ఠితమైన దానిలో నుంచి సాధారణమైనది, అపవిత్రమైనది వేరు చేయలేకపోతే, భేదం ఎంచకపోతే, మనమే వేరు చేయలేకపోతే మన విశ్వాసులకు ఏమి నేర్పగలం? మనం ఎలా నేర్పగలం అసలు? హల్లెలూయా. అది అంతరంగములోనిదైనా బాహ్యమైనదైనా మనము సరిచేయాలి. అంతరంగమైన బాహ్యమైన. దేవునికి స్తోత్రం. ఈ వివేచన ఒక విశ్వాసిలో ఉందనుకోండి, వాళ్ళని పెట్టేస్తాడు. ఇక శివరకాల్ప సేవలో వాళ్ళు నిలబెట్టేస్తారు ప్రకారం. ఎందుకంటే మనకు రావట్లేదు వివేచించటం, వేరు చేయటం, ప్రతిష్ఠించటం మనకు రావట్లా. కాబట్టి ఆ వివేచన ఎవరికి ఉందో, భేదం ఎవరు ఎంచగలరో వాళ్ళే. ఇక మరి ఎందుకంటే దావీదు ఎవరండి? యోధా గోత్రికుడు. కానీ ఆ రోజుల్లో దేవుని సన్నిధిలో విచారించి యుద్ధానికి వెళ్ళటానికి ఎవరు లేరు. దావీదే యోఫోత్ ధరించి యుద్ధాన్ని మోకరిచ్చాడు. దేవుడు జవాబిస్తున్నాడు. అతను యోధా గోత్రికుడైనా లేవీ గోత్రికుడు ధరించే ఏఫోదు ధరిస్తే ఏమనలేదు దేవుడు. ఎందుకు అనలేదు? అతను బయటికి యోధా గోత్రికుడు కానీ లోపలంతా లేవీ గోత్రికుడే. ఆయన పాడిన పాటలు ఎవరు పాడారు? ఆయన స్తుతించినంత స్తుతి ఎవరు స్తుతించారు? ఆయన చేసిన ఆరాధన ఎవరు చేశారు?
గుడే లేదు, దేవాలయమే లేదు, ప్రత్యక్ష గుడారమే లేదు ఆ రోజుల్లో. దావీదు అడవిలో దేవుణ్ణి స్తుతించేస్తూ ఉన్నాడంతే, ఆరాధించేస్తూ ఉన్నాడు. అతడు అంతరంగంలో లేవీయుడు, వెలుపలికి యూదుడు. అతడు యూదా గోత్రికుడు. అందుకే యూదా గోత్రం లేవీ గోత్రం కలిస్తేనే క్రొత్త నిబంధన సంఘం. యూదా గోత్రం అంటే రాజులు, లేవీ గోత్రం అంటే యాజకులు, రాజులైన యాజక సమూహమే సంఘం. దావీదు ఎవరు? క్రొత్త నిబంధన సంఘానికి గుర్తు. దావీదు ఎవరు? యేసుక్రీస్తు గుర్తు. యేసుక్రీస్తు ఎవరండి? యాజకుడు, రాజు కాదా? హల్లెలూయా. కాబట్టి విషయం నా బ్లడ్ అదా, టెస్ట్కి ఇస్తా, నేను యూదా గోత్రికున్నా కాదు. అసలు లోపల విషయం ఉందంటే ఆ గోత్రం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. మోషే ఏమో లేవి గోత్రికుడు నాయకుడిని చేశాడు. ఆ తర్వాత వచ్చింది ఎవరు? యెహోషువ. అతనిదే గోత్రం ఎఫ్రాయిము. మరి నాయకత్వం ఇవ్వలేదా? లోపల విషయం ఉంటే చాలు, గోత్రాలు మార్చేసేసి పోస్టులు ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. అర్జెంటుగా పోస్టులను చూడకుండా, గోత్రాలను చూడకుండా విషయం లోపల ఉండేటట్టు చూసుకోవాలా. హల్లెలూయా. ఏమంటే గుడారంలోకి అడుగు పెట్టి బలులు అర్పించటమైనా, గుడారం లోపల ఉండడమైనా లేవి గోత్రికులే. కానీ మోషేతో పాటు యెహోషువ లోపలికి వెళ్ళిపోయి నిద్రపోతున్నట్టు అక్కడే ఉండిపోయేవాడు. నిద్రపోవట్లేదులే, ఆరాధిస్తా ఉండిపోయేవాడు కళ్ళు మూసుకొని. మోషే బయటకు వచ్చేసినా యెహోషువ బయటకు వచ్చేవాడు కాదు. యెహోషువ ఎప్పటికో వచ్చేవాడు బయటికి. ఆయన మహిమతో నిండిపోయి ఆనందిస్తూ ఉండేవాడు. ఎఫ్రాయిము గోత్రికుడు నువ్వు ఎట్టుంచావు గుడారంలో అని మనం అడగొద్దు దేవుణ్ణి. అప్పుడు అంటాడు, నీ కంటికి ఎఫ్రాయిము గోత్రికుడు, నా కంటికి లేవి గోత్రికుడు అంటాడు దేవుడు. తగినవాడు. దేవునికి స్తోత్రం. అర్జెంటుగా క్వాలిటీలు కావాలి, లక్షణాలు కావాలి, క్వాలిటీస్ కావాలి. క్వాలిటీస్ మనల్ని అర్హులుగా వాడుకుంటాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విధేయులు ఎన్నరూ తగిన వారు కాలేరంట. రెండవది, అపవిత్రులు ఎన్నరూ తగిన వారు కాలేరు. 3, భేదమెంచని వారు, వివేచన లేని వారు తగిన వారు కాలేరు. 4, మాదిరిగా ఉండి నేర్పలేని వారు తగిన వారు కాలేరు. నేర్పాలి కదా వాళ్ళకి. మాదిరిగా ఉండి నేర్పలేని వాళ్ళు తగిన వారు కాలేరాళ్ళు. వాళ్ళ వల్ల కాదు. ఆ తర్వాత ఏంటంటే చివరిది, నేను విధించిన విశ్రాంతి వారి మధ్య నేను దూషింపబడు. అంతే. ఈ 4 మాటలు సరిపోతాయి. దేవునికి స్తోత్రం. మిగతా అన్ని మీరు చదువుకొని మంచి ప్రసంగం చేసుకొని, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఎక్కువ మాట్లాడను. ఇది ఒక చాలా విలువైన సబ్జెక్ట్ అండి. ఇది నాకు ఇంతవరకే ఇచ్చాడు, ఇంతవరకే మాట్లాడతా. ఎక్కువ నేను ప్రయత్నం చేయను. నాకు ఎంత ప్రకటన వచ్చిందో అంతే మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రం. ఆయన కన్నులు సంచరించాయి. యాజకులను చూశాడు, అధిపతులను చూశాడు, ప్రవక్తలను చూశాడు, సామాన్య జనులు చూశాడు. తగినవాడు ఒక్కడైనను కనపడలేదన్నాడు. అంటే ఏ గుంపులో కనపడినా తగినోడు తీసేసుకుంటాడు. మరి యాజకులు లేకుండా సామాన్యుడిలో కనపడితే సామాన్యుడే తగినవాడు. మరి ఎవరండి తగిన వాళ్ళు అంటే? విధేయులు. ఎవరండి తగిన వారంటే? పవిత్రులు. వెరీ గుడ్. పరిశుద్ధులు, పవిత్రులా. ఎవరండి విధేయులు అంటే? వివేచన కలిగిన వాళ్ళు. ఎవరండి విధేయులు అంటే? మాదిరి కలిగి నేర్పేవాళ్ళు. దేవుడి మాటలు మన హృదయంలో దీవించను గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఈ మాటని గుండెల్లో పెట్టుకొని వెళ్ళి దేన్ని బట్టి మనం సంతోషపడదాం? పాస్టర్ అనే పేరుని బట్టి సంతోషపడదామా? అపోస్తలుడు అనే పేరుని బట్టి సంతోషపడదామా? బిషప్ అన్నందుకు సంతోషపడదామా? అసలు దేన్ని బట్టి సంతోషిద్దాం? అసలు అర్జెంటుగా నేను ఎవరిని ప్రభువా, నా ప్రాంతానికి నేను ఎవరిని, నా దేశానికి, నేనున్న ప్రాంతానికి నేను ఎవరిని ప్రభువా? నీ దృష్టిలో తగినవాడినేనా? తగినవాడైన పాస్టర్నేనా? నేను తగినవాడునైనా యాజకుడినేనా? తగినవాడనైనా తగినవాడనైనా ప్రవక్తనేనా? చాలా చాలా స్పష్టంగా నిద్రమత్తు ప్రార్థన చేసుకోబాకండి. దయచేసి దయచేసి. కొందరి మోకాలు నిద్రమత్తు మోకాలుగా కనపడుతున్నాయి. దయచేసి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ జీసస్.
ఎస్ 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 ఎస్. సకల భాషటరమందన కరడ. పరిశుద్ధాత్మ 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 పరిశుద్ధాత్మ. ఎస్ లెషడరబౌరా కతలబందన్యరా. లో యేషువా యావే యావే యేషువా నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. Yes, 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 yes. Yes, 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 yes. Oh, Jesus. Parishudhatma. Stotramaya, Stotramaya. లోకమునందు జ్యోతిగా వెలిగి అనేకులను వెలిగింపను. లోకమునందు జ్యోతిగా వెలిగి అనేకులను వెలిగింపను. పానార్పణముగా పోయబడుటకు పానార్పణముగా పోయబడుటకు నేర్పించు నీ సేవను. నీ దర్శనముకు నేను లోబడెదను. నీ పిలుపులోనే స్థిరపరచుము. నీ దర్శనముకు నేను లోబడెదను. నీ పిలుపులోనే స్థిరపరచుము. నేర్పించుము నీ చిత్తము చేయుటకు. నడిపించుము నీ ఆజ్ఞల మార్గములో. ఒక్క క్షణమైనను చేయి విడువకుము. నీ చిత్తమే నాలో జరిగించుము. ఒక్క క్షణమైనను చేయి విడువకుము. నీ చిత్తమే నాలో జరిగించుము. నేర్పించుము 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 నాకు అందరూ కలిసి నేర్పించుము 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 నాకు నేర్పించుము. లోకమునందు జ్యోతిగా వెలిగి అనేకులను వెలిగింపను. లోకమునందు జ్యోతిగా వెలిగి అనేకులను వెలిగించను. పానార్పణముగా పోయబడుటకు
లోయబడుటకు నేర్పించు నీ సేవను. నీ దర్శనముకు నేను లోబడెదను. నీ పిలుపులోనే స్థిరపరచుము. నీ దర్శనముకు నేను లోబడెదను. నీ పిలుపులోనే స్థిరపరచుము. నేర్పించుము, 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 నాకు నేర్పించుము. నేర్పించుము, 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 నాకు నేర్పించుము. యేసయ్యా, 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 నన్ను బలపరచెనై నిన్నే ఘనపరతునయ్యా. ఆమేన్. నన్ను బలపరచే నిన్నే ఘనపరతునయ్యా. యేసయ్యా, యేసయ్యా, గ్లోరీ. ఆమేన్. యేసయ్యా, అండని వైదివయ్యా, అండని యేసయ్యా, అండని వైదివయ్యా, అండని యేసయ్యా. యేసయ్యా, 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 కృప, కృప, తగినవారు, 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 తగినవారు. యేసయ్యా, 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 నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మరి అలాగే కళ్ళు మూసుకుందాం ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు, 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 స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు, స్తోత్రాలు. మహోన్నతుడా స్తోత్రం చెల్లిస్తున్నాం. మహాగణుడా స్తోత్రాలనైనా, మీ కృపను బట్టి దయని బట్టి నైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రాంతాన్ని మీరు ప్రేమించారయ్యా, మీకు వందనాలయ్యా. అందుకు నిదర్శనం ప్రభువునైనా, ఏ వ్యక్తి నశించకూడదని, ఈ ప్రాంతంలో ఉన్న సేవకులు సరిచేయబడాలని మా ప్రాంతానికి నైనా ఎత్తే విజ్ఞాపనోద్యమాన్ని మీరు నడిపించారయ్యా. స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమైన ప్రభువునైనా అయ్యా, మీ యొక్క దాసుని మీరు నిలబెట్టుకుని ఇక్కడ కూడి ఉన్న మా అందరితోనైనా సరిచేయబడగలిగిన మాటలతో మీరు మాట్లాడారు ప్రభు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పగిలిన బండ సందుల మధ్యలో నిలబడటానికి నైనా, ప్రాకారములను జట్టపరచడానికి తగిన వారి కొరకు మీరు ఎదురు చూస్తున్నారు నాయనా. తగిన వారు కావాలయ్యా మీకు ప్రభా, మీకు స్తోత్రాలయ్యా. హోదాలు కలిగిన వారు కాదయ్యా అయ్యా, మరొకటి కలిగిన వారు కాదు నాయనా. అయ్యా, మీ దృష్టిలోనైనా అర్హత కలిగిన వారు కావాలయ్యా. అవిధేయులు అక్కరలేదు నాయనా, అపవిత్రులు అక్కరలేదు నాయనా. అయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, పవిత్రులు కావాలి, విధేయత చూపించేవారు కావాలయ్యా, మీకు స్తోత్రం. నమ్మకమైన వారు కావాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. అన్నిటి ప్రార్థనా యోధులు కావాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభునైనా అయ్యా, అత్తైనా మాతో తేటగా మాట్లాడారు నాయన.
భారం కలిగిన వారు కావాలి నాయన, పరిశుద్ధులుగా మార్చబడిన వారు కావాలయ్యా. అయ్యా నాయన ప్రభు నాయన, ప్రాకారము వంటి వారుగా మార్చబడిన వారు కావాలి యేసయ్యా. ప్రాకారముగా మార్చబడటానికి తగిన వారంగా మేము మార్చబడాలి. సహాయం చేసి కృప చూపించండి నాయన. మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాం ప్రభు, మీకు స్తోత్రమయ్యా. సహాయం చేసి కృప చూపించండి. ఈ నామానికి మహిమ కలిగినట్లుగా అయ్యా మీకు స్తోత్రాలయ్యా. అనేకులను నాయన అయ్యా పవిత్రమైన దానిలో నుండి అపవిత్రమైన దాన్ని వేరు చేసేటువంటి యాజకులంగా మేము ఉండాలి ప్రభు, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా పవిత్రమైన దానిలో అపవిత్రమైన దాన్ని కలిపినైనా అలాగే ఉంచకూడదయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వేరు పరచగలిగిన యాజకులుగా మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చేసి కృప చూపించమని ఉదయకాల సమయంలో నేను ఎత్తబడిన వాక్యాన్ని ప్రభునైనా ప్రతి హృదయంలో పడి ఫలించాలయ్యా. ప్రతి సేవకుడు సరి చేయబడాలి అయ్యా. ప్రతి సంఘము ప్రభునైనా అపోస్తలిక ఉపదేశపు క్రమం మీద కట్టబడాలి ప్రభు, నీకు స్తోత్రం చెల్లిస్తూ మరొకసారి ప్రభునైనా మీ సేవకుని మీ చేతులకు అప్పగిస్తూ ఉదయకాల సమయంలో వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించి ఆశించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని ఇప్పటికీ పొందవలసిన కార్యాలన్నీ యేసు నామములో పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనికి నిత్య సహాయం పరిచేరిన విజ్ఞాపనకర్తలకు, ఆయన సేవించుతున్న పరిశుద్ధులకును, వర్తమానం అందించిన దాసునికి ఆయన సన్నిధి తోడుగా ఉండి తగిన వారిగా మనల్ని సిద్ధపరిచి వాడుకొని దీవించునుగాక. ఆమేన్.